అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు రిమాండ్ ను రంగారెడ్డి జిల్లా ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నేటితో కస్టడీ ముగిసిన నేపథ్యంలో పోలీసులు కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచారు. ఇక ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కు అక్టోబర్ 3వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయినటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి పోక్సో కోర్టులో హాజరుపరచండి. ఈ నేపథ్యంలోనే అతనికి కోర్టు అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అతన్ని రంగారెడ్డి కోర్టు నుంచి చింతలగూడ జైలుకి పోలీసులు తరలించారు. ఇప్పటికే మనం చూడొచ్చు, రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్ ని 4 రోజుల పాటు నార్సింగ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా 4 రోజుల పాటు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ఈ 4 రోజుల పాటు అతనిపై అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకంటే ఇప్పటికే బాధితురాలు అనేక ఆరోపణలు చేస్తుంది. జానీ మాస్టర్ తన మైనర్ గా ఉన్నటువంటి సమయంలోనే ముంబై ఒక హోటల్ తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశారు. మరోవైపు ఈ విషయం ఎవరికి చెప్పినా కూడా బెదిరింపులకు గురి చేశారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశం లేకుండా చేశారని ఏదైతే మహిళ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ సంబంధించిన ప్రశ్నలు మొత్తం కూడా పోలీసులు అతని వద్ద నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఇందులో ప్రధానంగా జానీ మాస్టర్ మాత్రం ఒకటే చెప్తున్నాడు, తనకు ఒక టీవీ షోలో పరిచయమైనటువంటి ఆమెకు మంచి టాలెంట్ ఉందని ఆమెని తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పెట్టుకున్నాను. మరోవైపు ఎక్కడ కూడా లైంగిక ఇబ్బందులు గురి చేయలేదు, ఆమె చెప్పేదంతా కూడా పూర్తిగా అవాస్తవము అంటూ కూడా జానీ మాస్టర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలిసింది. ఎన్నోసార్లు తనను పెళ్లి చేసుకోవాలని మహిళ బెదిరింపులకు గురి చేసింది. మరోవైపు తనని తన కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా జానీ భాష అటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలిసింది. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొంతమంది కావాలని అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారంటూ కూడా జానీ భాష చెప్పారు. ఈ రోజు కోర్టులో తన కోర్టుకు హాజరైన నేపథ్యంలో తన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా కూడా చేరుకుంది. తన భర్త చూసి కొద్దిసేపు కన్నీరు మునిగించింది. మరోవైపు ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే ధీమాను భార్య కూడా సుమలత వ్యక్తం చేసింది. కొద్దిసేపటినే రంగారెడ్డి కోర్టు నుంచి జానీ మాస్టర్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. చెంచల్గూడ జైలులో ఈ నెల 3 వరకు, అంటే అక్టోబర్ 3 వరకు ఉంచిన తర్వాత మళ్ళీ అక్టోబర్ 3వ తేదీన మరొకసారి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం. మరోవైపు బెయిల్ కూడా మంజూరు చేస్తామంటూ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా రంగారెడ్డి కోర్టు మరొకసారి విచారించే అవకాశం. మరి బెయిల్ పిటిషన్ పై ఇప్పుడు విచారిస్తుందా లేదా వెకేషన్ హాలిడేస్ తర్వాత విచారిస్తున్నా కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. సునీల్, అంటే ఈ 4 రోజులు విచారించారు నార్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకుని. ఈ 4 రోజులు కూడా ఎటువంటి అంశాలు జానీ మాస్టర్ నుంచి రాబట్టగలిగారు? జానీ మాస్టర్ నుంచి పోలీసులు అనేక ప్రశ్నలు కురిపించారు. ఎందుకంటే మహిళ చేసినటువంటి ఆరోపణలన్నింటిపై కూడా దాదాపు 40 పేజీల స్టేట్మెంట్ ని మహిళ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు మొత్తం కూడా జానీ భాష అడిగారు. కానీ జానీ భాష ఎక్కడ కూడా పోలీసులు అడిగినటువంటి సరైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. ఎందుకంటే అతను నేను అసలు లైంగిక ఆరోపణలు లైంగిక దాడి చేయలేదు, ఆమె టాలెంట్ చూసి గుర్తుంచుకొని ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టాను, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను, కానీ ఈ రకంగా తనను ఇబ్బందులు గురి చేస్తుందని అనుకోలేదని జానీ భాష సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి సుకుమార్ డైరెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్లాము. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాల్లో మార్పు రాలేదంటూ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అతను ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా తన ఎదుగుదలను చూసి రాజకీయంగా కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీలో కావచ్చు, తన ఎదుగుదల చూసి ఓర్వలేకనే తనపై ఈ విధంగా అక్రమ కేసులు, ఈ బాధితురాలతో అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నట్టు కూడా జానీ భాష పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఈ కేసులో పోలీసులు, ఎందుకంటే ఇప్పటికే అతనిపై సెక్షన్ 376 2 మేజర్ కేసులు కూడా నమోదు చేశారు కాబట్టి ఆ కేసులో మరి కోర్టులో ఈ సంబంధించిన ఎవిడెన్స్ అవుతుందా లేదా అని కూడా చూడాల్సిందే చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.